హలో ఫ్రెండ్స్, సన్ రాలేదు ఈరోజు, మబ్బు పట్టేసింది. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక్కడ పెట్టుకున్నాను ఇవి ఎదురుగా, అందుకని బాగున్నాయని ఇవి కోయట్లేదు. ఈరోజు కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను గార్డెన్లో. ఈ ఫ్లవర్ అయితే మొత్తం విప్పేసింది. కొయ్యకుండా ఉంటే చాలా రోజులు ఉంటాయి ఇవి, కానీ ప్లాంట్ సరిగా ఫ్లవర్స్ రావు కొయిపోతే. చుక్క మల్లి ఇవి నేను కొమ్మలు పెట్టాను, రూట్స్ వచ్చేసినాయి. కొమ్మల ద్వారా కూడా పెట్టుకోవచ్చు ఇవి. వైట్ చామంతి ఈ నెలలో బాగా వస్తాయి, చామంతి ఫ్లవర్స్. డిసెంబర్ జనవరిలోనే బాగా వస్తాయి. కొన్ని ఈ ఫ్లవర్స్కి వస్తున్నాను. మందారం ప్లాంట్, కొన్ని మందారం ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ మార్నింగే విప్పుతున్నాయి. వైట్ ఫ్లవర్స్ లేట్గా విప్పుతున్నాయి. కొంచెం వైట్ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. ఈరోజు కోసాను. మిర్చి, ఇక్కడ టమోటా వచ్చింది. ఇక్కడ ఒక మిర్చి ప్లాంట్ పెట్టాను. చిన్న చిన్న మిర్చి ప్లాంట్లన్నీ తీసేసాను, నీట్గా చేసేసాను. ఇక్కడ గార్డెనింగ్ అంతా ఈ చిన్న గార్డెన్ అంతా నీట్గా పెట్టుకున్నాను. చిన్న చిన్న మొక్కలు సరిగా రానివన్నీ లాగేసేసి మట్టి అంతా కదిలించేసాను. అలా కదిలించి కొంచెం ఎరువేస్తే బాగా వస్తాయి. టమోటాస్ వచ్చినాయి. ఇక్కడ స్లోగా వస్తున్నాయి ఇవి. ఇందులో టమాటాలు కోసేసి వేసాను, కొనలేదు. ఈ సీడు ఇంత బాగా వచ్చింది. నారు సగం పెట్టాను, ఇంకా సగం ఉంది, కింద పెట్టేస్తాను. ఇందులో ఒక ఫ్లవర్ ప్లాంట్ చిన్న కొమ్మ పెట్టాను, బాగా వచ్చింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చిన్న డబ్బాలో. వైట్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇంకా చిన్న డబ్బాలో కూడా కొన్ని వచ్చినాయి, వైట్ వచ్చినాయి, బ్లూ వచ్చినాయి. కోస్తున్నాను ఇప్పుడు. ఈ ఫ్లవర్స్ అయితే నాకు చాలా నచ్చినాయి, అందుకని ఇవి కొయ్యకుండా ఉంచుకున్నాను, పెట్టుకున్నాను ఎదురుగా. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది వైట్. గోధుమ గడ్డి వేసిన 1 వీకే వచ్చేసింది. ఇంకొంచెం హైట్ అయినాక కోసేస్తాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. చాలా చిన్న ప్లాంట్ ఇది, బాగా వస్తున్నాయి. ఇక్కడ ఇది టబ్బు కూడా చాలా చిన్న టబ్లో వేసుకున్నాను. కొన్ని సీడ్స్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇవి కొయ్యకుండా ఉంటే ఈవినింగ్ వరకు ఇలాగే ఉంటాయి. కోసేస్తే డల్ అయిపోతాయి. లైట్గా కొన్ని వాటర్ జల్లేస్తే ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటాయి కోసినా కానీ. టమాటో ప్లాంట్స్, ఈ ప్లాంట్ తీసేస్తాను ఫ్లవర్స్ అయిపోగానే. ఇది ఖరాబ్ అయింది, మళ్ళీ పెట్టుకుంటాను ఇందులో మట్టి చేంజ్ చేసి. పాలకూర, ఈ మొక్క సీడ్ బడ్ వచ్చింది, పెట్టలేదు. ఇది సీడ్స్ పడినాయి, కొన్ని వచ్చేసినాయి మొక్కలు, పాలకూర మొక్కలు. ఈ ప్లాంట్ కూడా ఫ్లవర్స్ అయిపోగానే తీసేస్తాను. అవి ఈ మొక్కలు కానుకోకుండా ఎడంగా పెట్టేస్తాను, మళ్ళీ అవి కూడా ఖరాబ్ అయిపోతాయి. అలాంటి మొక్కలు ఏమైనా ఉంటే వెంటనే ఎడంగా పెట్టేసేయాలి, వేరే మొక్కలకి వెళ్ళిపోతాయి, మళ్ళీ అవి కూడా ఖరాబ్ అయిపోతాయి. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ నైట్ వాటర్లో వేసేస్తే బాగా కలర్ వస్తాయి. ఆ వాటర్ని ఫుడ్ కలర్లా యూజ్ చేసుకోవచ్చు, కెమికల్ లేనివి కదా. టీ పెట్టుకోవచ్చు.
ఇక్కడ ఫ్లవర్ ఉంది, కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ కూడా కోసేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ని వాష్ చేసేసి డస్ట్ లేకుండా ఎండలో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచిది. ఎండబెట్టేస్తే ఎన్నాలైనా ఉంటాయి. ఎండబెట్టేసి ఒక కవర్లో పెట్టేసి ఉంచేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ డ్రై అయినవి కూడా అమ్ముతున్నారు, బయట దొరుకుతాయి. మందారం, వైట్ మందారం, రెడ్ మందారం. ఈరోజు మందారం ఫ్లవర్స్ చాలా ఎక్కువ వచ్చినాయి. చుక్కమల్లి ఫ్లవర్స్ కూడా చాలా వచ్చినాయి ఈరోజు, అందుకే పెద్ద బౌల్ పెట్టాను. పారిజాతం ఫ్లవర్స్, కొన్ని వైట్ ఫ్లవర్స్, మందారం ఫ్లవర్ ఇక్కడ పెడుతున్నాను. నిత్యమల్లి ఫ్లవర్స్ అయితే నిత్యం ఎప్పుడు పూస్తూనే ఉంటాయి ఆరెంజ్ కలర్లో. ఆ ఫ్లవర్ ప్లాంట్ ఇంటి దగ్గర ఉంటే చాలా మంచిది. సీడ్స్ వేసాను, చాలా చిన్నగా ఉన్నాయి ఆ మొక్కలు, ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్కి బాగా వచ్చినాయి ఫ్లవర్స్. ఆ ప్లాంట్ కొమ్మల్లో పెట్టేసి ట్రై చేయలేదు, ఓన్లీ సీడ్స్ వేసాను. అది కూడా కొమ్మలు పెడితే వచ్చేదేమో. నెక్స్ట్ టైం కొమ్మ పెట్టేస్తాను. కొమ్మ నుంచి అయితే త్వరగా వస్తాయి ఫ్లవర్స్. సీడ్ నుంచి అంటే ఇంక అది డెవలప్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. చుక్కమల్లి ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. పారిజాతం, మందారం, సెంగ్ ఫ్లవర్స్. ఈ పారిజాతం ఫ్లవర్స్ మళ్ళీ దొరకవు కదా, ఓన్లీ సీజన్లోనే ఉంటాయి ఇవి. ఈ సీజన్ అయిపోతే మళ్ళీ పుయ్యవు, అందుకే కలెక్ట్ చేశాను, తీసుకున్నాను ఈ ఫ్లవర్స్. నాకు చాలా ఇష్టం ఇవి. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అయితే నాకు డైలీ వస్తాయి, కొన్నన్నా విప్పుతూ ఉంటాయి. ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ ఒక చిన్న బుట్ట చూపిస్తాను, చాలా బాగుంది. చిన్న బాస్కెట్. ఇలా పెడితే కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. చిన్న బాస్కెట్, పసుపు కుంకుమ. బాస్కెట్ బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్